పెట్రోల్ రేట్లపై తిరుపతి ప్రజలు ఏమనుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం. ఒకసారిగా దేశవ్యాప్తంగా కూడా పెట్రోల్ ధరలు పెరగడంతో పెట్రోల్ బంకుల వద్ద క్యూలు అయితే కనబడుతున్నాయి. ప్రస్తుతం మనం తిరుపతిలో ఉన్నటువంటి పెట్రోల్ బంకుల్లో చూసుకుంటే ఇదే రకమైనటువంటి పరిస్థితి. ముందుగానే కేంద్ర ప్రభుత్వం హెచ్చరించినటువంటి పొదుపు మంత్రం ఏదైతే ఉందో మోదీ ఇప్పటికే చెప్పారు, పొదుపు మంత్రం పాటించాలి, రానున్నటువంటి పరిస్థితులు తగ్గట్టుగా కూడా వ్యవహరించాలని చెప్పినటువంటి నేపథ్యంలో ఆ పరిస్థితులు దాని మీద చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ముందుగా అనుకున్నట్టుగానే అనూహ్యంగా పెట్రోల్ ధరలు అయితే ఆయిల్ కంపెనీలు పెంచడం కూడా జరిగింది. తిరుపతిలో ప్రస్తుతం 113 రూపాయలుగా కూడా పెట్రోల్ ధర ఉండగా డీజిల్ ధర మాత్రం 100 రూపాయలు అయినటువంటి పరిస్థితి. దీంతో పెట్రోల్ బంకుల వద్ద కూడా వారందరూ కూడా క్యూ కడుతున్నటువంటి పరిస్థితి. దీంతో పెరిగిన ధరలతో మరింత భారం అయితే పడేలాగా అయితే మనకు చాలా స్పష్టంగా ఉంది. అంటే అనుకున్నట్టుగానే పెట్రోల్ ధరలు 3 రూపాయలు పెరిగింది. ఏంటి ఎలా చూస్తారు దీన్ని? ఎన్నిసార్లు పెంచుతారు సార్, తగ్గించరా ఏమే? 4 ఏళ్ళు అయింది పెంచి, పరిస్థితుల వల్ల ఏదైతే యుద్ధ ప్రభావాల వల్ల అంటున్నారు. అయినా కానీ ఏం చేసేది, మేము బండ్లకు పెట్రోలే కదా పట్టాలి, ఇంకేం పట్టలేము కదా. అయినా తగ్గిస్తే మంచిది. ఇంకా మళ్ళీ పెట్రోల్ ధరలు పెంచారు. ఎట్లయినా చెప్తాం సార్, దీనికి ఏమీ లేదు, కలుపు లేదు, దాలబందరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తారు, 3 రూపాయలు తగ్గించుకోండి, పడేవాడికి తెలుస్తుంది బాధ అనేది. అవునా కదా? ఇప్పుడు అనుకోండి, పోస్తేనే నడుస్తుంది, ఇది జరిగితేనే కదా ఇది నడుస్తుంది. ఇది సామాన్యమైన వాడికి చాలా ఇబ్బందిగానే ఉంటుంది. పొదుపు మంత్రం పాటించండి అందరూ కూడా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తారు. పొదుపు మంత్రం చేయాలి, ప్రతి దాంట్లోనే పొదుపు మంత్రం చేయాలి కదా. ఇది ఒకటే కాదు కదా, పెట్రోలే కాదు కదా సార్, మిగతావన్నీ కూడా ఉన్నాయి కదా పొదుపు మంత్రాలు. ఇది ఒక్కటే కాదు కదా, మిగతా అన్నీ ఉన్నాయి కదా. ఐటీ కూడా పొదుపు చేస్తే ఇదన్నీ చేస్తారు. ఈ ఒక్కటి పొదుపు ఆగి ఉంటారు, మిగతా అంతా నిలిచిపోద్దా? ఏం లేదు కదా. డీజిల్కి సంబంధించి 97 రూపాయలు అంటే అది 100 రూపాయలు అయినటువంటి పరిస్థితి. ఇలా పెట్రోల్ ధరలకు సంబంధించి అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. పెట్రోల్ ధరలు తగ్గించాలనేటువంటి డిమాండ్ అయితే సామాన్య ప్రజల్లో అయితే వ్యక్తమవుతుంది. కెమెరా పర్సన్ మనీతో కార్తిక్ ఎన్టీవీ.